క్రియేట్ డ్రాప్ డౌన్ లిస్ట్. సో మీరు ఎంటర్ చేస్తున్న రిపోర్ట్స్లో రిపీటెడ్ డేటాస్ ఏమైనా ఉంటే వాటిని మనం డ్రాప్ డౌన్ లిస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఎంటర్ చేయడానికి నేను ఒక షీట్లో సపరేట్గా కంట్రోల్ ప్రెస్ చేస్తూ నంబర్స్ డ్రాగ్ చేసి ఏజ్ క్రియేట్ చేస్తాను. అలాగే మంత్స్ ఎంటర్ చేయడం కోసం మంత్స్ని టైప్ చేసి జస్ట్ డ్రాగ్ చేస్తే మంత్స్ క్రియేట్ అవుతాయి. డేస్ యాడ్ చేస్తున్నాము, కంట్రోల్తో పాటు డ్రాగ్ చేయాలి. అలాగే రిపోర్ట్స్లో ఎంటర్ చేయడానికి కావాల్సిన ఇయర్స్, స్టార్టింగ్ ఇయర్ టైప్ చేసి జస్ట్ కంట్రోల్తో పాటు డ్రాగ్ చేసి ఇయర్స్ క్రియేట్ అవుతాయి. ఇలా ముందుగా మీరు ఒక డేటాని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ డేటాని అంతటిని సెలెక్ట్ చేసి డేటా మెనూలో డేటా వ్యాలిడేషన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇందులో లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ సోర్స్ దగ్గర క్లిక్ చేసి సో మనం ఇందాక సెట్ చేసుకున్న డేటా నుంచి డేటాని సెలెక్ట్ చేయాలి అండ్ ఇక్కడ ఓకే చేయాలి. దాంతో ఇక్కడ మీరు ఈజీగా డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి డేటాస్ని సెలెక్ట్ చేయొచ్చు. సో ఇలా ఒక డ్రాప్ డౌన్ మెనూ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు సింపుల్ డేటాస్ని డ్రాప్ డౌన్ లిస్ట్లోకి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సో జెండర్ దగ్గర క్లిక్ చేస్తాను, లిస్ట్ తీసుకున్నాం. ఇక్కడ సింపుల్ డేటా కాబట్టి సోర్స్ దగ్గర మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, లైక్ మేల్, ఫీమేల్ అండ్ అదర్ అని ఇచ్చి ఓకే ఇచ్చాను. చూడండి, ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో జస్ట్ ఇలా క్లిక్ చేసి మీరు ఆ మేల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. సో పర్టికులర్గా లెంతీ డేటాస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్లో లిస్ట్ ఆప్షన్ తీసుకొని సోర్స్ నుంచి మనం అనదర్ షీట్లో ఏదైతే డేటా క్రియేట్ చేసామో ఆ డేటాని సెలెక్ట్ చేసి ఓకే చేసి మీరు డ్రాప్ డౌన్ లిస్ట్గా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను మంత్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. యాజ్ యూజువల్ డే సేమ్ ప్రాసెస్, లిస్ట్ తీసుకొని సోర్స్ నుంచి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన షీట్ డేటాని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఇక్కడ మీరు డేస్ సెలెక్ట్ చేయడానికి డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. అలాగే ఇయర్స్ కోసం కూడా డేటాని సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్ లిస్ట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ సోర్స్ నుంచి మనం ఆల్రెడీ ఇయర్స్ సెలెక్ట్ చేసి ఉన్న షీట్ నుంచి డేటాని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మీరు ఇయర్స్ సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో సింపుల్ లిస్ట్ క్రియేట్ చేయడానికి సో యాజ్ యూజువల్ డేటా వ్యాలిడేషన్లో లిస్ట్ తీసుకొని సో సింపుల్ లిస్ట్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సోర్స్ దగ్గరనే మీరు ఏవైతే ప్లేస్ నేమ్స్ కావాలో వాటిని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఎక్కువ డేటాస్ ఉంటే మీరు సపరేట్ షీట్లో డేటా సోర్స్ని క్రియేట్ చేసి సోర్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లేసెస్ నేమ్స్ని మీరు ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను.